గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీఆర్ హెడింగ్ ఇన్ టు ఏఐ డామినెంట్ వరల్డ్. నెక్స్ట్ అంతా వచ్చే కారణంలో మనకి ప్రతి ఒక్కరు ఏఐ అని అంటూ ఉంటారు. చూడండి 2000లో కంప్యూటర్స్ గురించి ఎంతగానో భయపడ్డారు. మరి ఇప్పుడు సంఘం కూడా ఏమంటుందంటే ఏఐ రావడం వల్ల ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించడం మరుస్తారనే యొక్క అంశాన్ని వారు అనుకుంటున్నారు. కాకపోతే మనకి ఇమ్మీడియట్ థ్రెట్ అనేది ఏముండదండి. Of course, I am not all favor to tech, but it will helpful for many reasons. So AI అనేది చూడండి, ఇదివరకు కాలంలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరన్నా డాక్టర్ దగ్గరికి ఫర్ సపోజ్ ఆరోగ్యం బాగాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. కానీ ఈ దినాల్లో అలా చేయట్లేదు. వెంటనే మొబైల్ తీస్తున్నారు, ChatGPT ఓపెన్ చేస్తున్నారు, జిమ్ని ఓపెన్ చేసి వెంటనే ఆ యొక్క ఏమవుతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, లేకపోతే తినడం వల్ల ఏమవుతుంది అని వెంటనే డిపెండ్ అయిపోతున్నారు. సో ఏంటంటే దీనివల్ల బైబిల్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అది ఎక్కువగా అర్థం అవ్వాలంటే పాస్టర్ గారిని అడగాలి, లేకపోతే డీగన్స్ ఓవర్సీస్ని కూడా మీరు అడగచ్చు. కానీ ఈ యొక్క ఏఐ యూజ్ చేసి బైబిల్లో ఈ యొక్క అంశాలని, డౌట్స్ని మీరు అక్కడే క్లారిఫై చేసేసుకుంటున్నారు. సో రాబోయే దినాల్లో మనకి ఎలా ఉంటుందంటే, ప్రస్తుతానికి మనము ఏఎన్ఐ స్టేజ్లో ఉన్నాం. సో ఏఎన్ఐ అంటే ఏంటండి? ఏఎన్ఐ అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. అంటే ఫర్ సపోజ్ ఏదన్నా మీరు ఇప్పుడు డౌట్స్ అడుగుతున్నారు కదా, ఆ డౌట్స్లో మీకు సొల్యూషన్స్ రావడానికి అది సహాయం చేస్తుంది. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా రాబోయే కాలంలో ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్స్ యొక్క జ్ఞానాన్ని, అంటే ఏదైతే మనం జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించారో దాన్ని రీప్లేస్ చేస్తూ, ఏదైతే మల్టిపుల్ టాస్క్ మీరు ఒక్కసారి వంట చేసేసుకొని చదువుకోవడం అనేది చేయరు కదండి, కానీ ఆ యొక్క ఏజిఐ అనేది చేస్తుంది అన్ని టాస్క్లు ఒకేసారి. సో ఇది ఏంటంటే చాలా డేంజర్. అదేవిధంగా నెక్స్ట్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఇది ఇంకా డెవలప్ అవ్వలేదండి. డెవలప్ అయ్యేసరికి ఇది ఏంటంటే తాను గాడ్ లాగా ఫీల్ అవుతుంది అన్నమాట. సో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అయితే ప్రతిదీ గాడ్ లైక్ ఇమాజినింగ్ థింగ్స్, ఏదైతే సూపర్ పవర్స్ ప్రభువుకు ఉంటాయో అవన్నీ పర్పస్ టు కంట్రోల్ వర్షిప్, పర్పస్ టు కంట్రోల్ పీపుల్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇలాగన చాలామంది ఆ యొక్క ఏజిఐ వల్ల చెడిపోవడం అనేది జరుగుతుంది. సో $200 బిలియన్ అమెరికా, చైనా, USA ప్రతి ఒక్కళ్ళు ఖర్చు పెడుతున్నారు అన్నమాట దీని కొరకు. సో దీనివల్ల మెంటల్గా చాలామంది డిస్టర్బ్ అవుతారు. సో అదేవిధంగా చెప్పాను కదండి, మెంటల్ హెల్త్ అడ్వైసెస్ కానీ, లేకపోతే ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అంటే అసభ్యకరమైన కంటెంట్ చూడడం కానీ, లేకపోతే ఆత్మహత్య వంటి ఎలా చేసుకోవాలి అనేది మనం చూడవచ్చు. సో ఒక డేటా ప్రకారం 72% యువత ఏం చేస్తుందంటే కామన్ సెన్స్ మీడియా కింద చేసేసింది ఈ యొక్క ఏఐని. సో ఏదైతే మనకి కామన్గా తెలిసే డౌట్స్ అవన్నీ ఉంటాయో ఈ యొక్క ఏఐ కామన్ సెన్స్ మీడియా లాగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే స్నేహితులు ఉంటారు చూడండి, స్కూల్కి వెళ్ళారనుకోండి కొంతమంది స్నేహితులు ఉంటారు, లేకపోతే కాలేజ్కి వెళ్ళారనుకోండి మంది స్నేహితులు ఉంటారు. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే అదే ఒక స్నేహంగా మనం భావిస్తున్నారనమాట. సో రాబోయే కాలంలో మనకి చాలా ఈ విధంగా మనుషుల మీద నమ్మకం పోయి ఈ యొక్క కృత్రిమ మేఘస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నమ్మకం పెరిగిపోతుంది. సో ఈ విధంగా చాలామంది ఆధ్యాత్మికంగా
బలంగా లేని వారు ఏం చేస్తారంటే ఆ యొక్క డౌట్స్ స్నేహితుడిని అడుగుతాం కదండి, ఆ విధంగా దేవుని బదులు, దేవుని ప్రార్థించే బదులు, దేవుని గైడెన్స్ బదులు ఈ ఏఐని అడగడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీ షుడ్ ఆస్క్ గాడ్ ఫస్ట్, అంతేగాని ఏఐ ఏం చెప్తుంది అనేది మనం చూడవచ్చు. కోర్స్ దాంట్లో మనకి ఏఐ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఏఐ వల్ల మనకి లాభకరం ఏంటంటే, మేము ఏఐ మా మినిస్ట్రీకి కూడా వాడతాం. అంటే చర్చ్ మినిస్ట్రీలో పాస్టర్ గారు ఏదైతే ప్రసంగాలు చేస్తారో అవి వివిధ లాంగ్వేజెస్లో, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ వాటిల్లో తెలుగు ప్రసంగాల్ని ట్రాన్స్లేట్ చేసి ఇతరులకు పంపిస్తాం. కానీ ఈ యొక్క ఏఐ ద్వారా ఇప్పుడు ఏ విధంగా ఉందంటే డిసెప్షన్, అంటే మోసం. ఇప్పుడు పాస్టర్ గారు యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పారనుకోండి, ఆ యొక్క వీడియోని యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మీకు రక్షణ రాదు అనే తయారు కూడా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిసెప్షన్, అంటే మోసం. సో ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మానవుడు ఆ యొక్క ఏఐ సంబంధం ద్వారా ఈ దినాల్లో ఏఐ జీసస్ అంటున్నారు. సో ఏఐ జీసస్, కృత్రిమ యేసు ప్రభు అని వారు పలుకుతున్నారు. సో ఓపెన్ ఏఐ అంటే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ వాడుతున్నారు కదండి, ఆ యొక్క CEO ఏమంటున్నాడంటే మీరు ఒక్కసారి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెయ్యి జారతే, లేకపోతే అదుపు తప్పితే మీకు చాలా ఇబ్బందులు పడతారు, మానవులందరూ అంతరించిపోతారనే గొప్ప సూచన అతను చేశాడనమాట. సో నేను నిజమైన వ్యక్తిని కాదని వీడియోస్లో తెలుస్తున్నారు. చూడండి, చాలామంది వీడియోస్ తయారు చేస్తున్నారు, ఏఐ వీడియోస్. సో అదేంటంటే నిజాలు కాదు, కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా దేవుని వాక్యాన్ని కూడా తిరిగి రాస్తున్నారు. ఎంత అవమానకరమేనండి. మరి చాలామంది చైనాలో CCP పార్టీ అని ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో అది ఏం చేస్తుందంటే బైబిల్ని రీరైట్ చేస్తుంది, తిరిగి రాస్తున్నారు అన్నమాట. సో ఏ విధంగా యోహాను 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యేసు కూడా పాపి అని వాళ్ళు రాశారనమాట. సో యేసుప్రభు పాపం చేసిన వాడు కాదండి, కానీ వాళ్ళు బైబిల్ని తిరిగి రాస్తున్నారు అనమాట. దీనివల్ల వచ్చే జనరేషన్ అంటే రాబోయే తరం కూడా వారు యేసుక్రీస్తుని విశ్వసించకుండా, వారిని సత్యాన్ని గ్రహించకుండా ఇబ్బంది పడేలాగా ఆ యొక్క గవర్నమెంట్స్ ఏఐ అనేది ట్రై చేస్తుంది. సో మనము ఇంకా చూసినట్లయితే కొత్త మతాలను పుట్టించడం అంటే WEF అనేది యువెల్ నోవా ఈ యొక్క సంఘము జర్మనీలో అనేది ఉంటుందన్నమాట. సో జర్మనీలో ఏం చేస్తున్నారంటే ఒక టీవీ పెట్టి, అది వీడియో వేయడానికి అవ్వలేదండి, ఒక టీవీ పెట్టి ఆ టీవీలోనే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అన్నమాట. ఆ పాస్టర్ కూడా రియల్గా కాదండి, ఏఐ అవతార్, అంటే పాస్టర్ లాగా ఉండే ఒక బొమ్మలాగా వాళ్ళు తయారు చేసి వారు ఆ యొక్క టీవీలో అనేది వేస్తున్నారు. సంఘమంతా ఎంతగానో చప్పట్లు కొట్టి ఆనందించి వర్షిప్ చేస్తుంది. కానీ దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఏఐ చర్చెస్ అన్న ఒకదే ఫస్ట్ జర్మనీ అని వస్తుంది అన్నమాట. సో ఏంటంటే ఈ విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో ఇది బైబిల్లో ఏ విధంగా మనకి కనిపిస్తుంది, ఈ యొక్క సూచనలు దేనికి మనకి తెలియజేస్తుంది అనేది చూసినట్లయితే ప్రకటన గ్రంథం మనము చూద్దామండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14-15 ఒకసారి చదువుకుందాం.
రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14-15 వచనాలు. చదవండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా బీస్ట్ అంటే క్రూర మృగం అది మనకు తెలుస్తుంది. సో ఇక క్రీస్తు విరోధై ఉండి ఉన్నాడు. ఈ యొక్క అధికారానికి అంటే పవర్, నాకు చూడండి పవర్ కావాలి, ఐ వాంట్ టు బికమ్ లైక్ మోడీ అంటారు, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ లైక్ చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగా మానవులు ఏ విధంగా ఆలోచిస్తారో ఈ లోకంలో ఈ యొక్క 13వ అధ్యాయం చూసినప్పుడు బీస్ట్ అనేది ఈ లోకానికి వస్తుంది. సో ఈ బీస్ట్ అనేది దేవునికి విరోధి, అంటే క్రీస్తు విరోధని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా భూమి నుండి వచ్చిన మృగం అంటే ఇతడు అబద్ధ ప్రవక్త. సో ఈ యొక్క అబద్ధ ప్రవక్త మన ఏఐ నుండే వస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ ఇమేజ్ మనం చూసినట్లయితే గ్రీక్ భాషలో ఐకాన్ అని సెలవిచ్చి ఉన్నారు. ఐకాన్ అంటే స్పిరిట్. సో ఈ యొక్క స్పిరిట్లో ఫాల్స్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడండి, యేసుక్రీస్తు చెప్పినవన్నీ తప్పు, నేనే కరెక్ట్గా చెప్పానని చెప్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము చూసినట్లయితే చాలామంది ఆ యొక్క అంత్యకాలాల్లో నశించిపోయి ఉంటారన్నమాట. సో మరి ఏ విధంగా ఉండాలి, హౌ షుడ్ వి రెస్పాండ్ టు దిస్? మరి ఒక ఏఐ కాలంలో, ఏఐ డామినెంట్ వరల్డ్లో మనం ఏ విధంగా ఉండాలి, హౌ వీ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డామినెంట్ వరల్డ్? సో మనం ఏం చేయాలంటే ముందుగా మన యొక్క జీవితాన్ని, మనకి డౌట్స్, సెల్ఫ్ డౌట్స్ రావచ్చు, మనకి ఇబ్బందులు రావచ్చు, మన కష్టాలు రావచ్చు. మనిషి అన్న తర్వాత కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఆ కష్టం వచ్చినప్పుడు మన స్మార్ట్ ఫోన్ కాకుండా బైబిల్ పట్టుకున్నట్లయితే, ఎవరైతే బైబిల్ చదివి ఆ యొక్క వాక్యాన్ని వింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క హ్యూమన్ హిస్టరీలో గాడ్స్ వర్డ్ అనేది చదివిన వాడు ప్రతి ఒక్కడు ఆ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి. సో అదేవిధంగా మనము కూడా మన ఫోన్లో టైప్ చేసి అడగడం కన్నా మనము ఆ వాక్యాన్ని చదివి ఉండట చాలా మేలు. సో ఈ యొక్క అంశాన్ని మీరు జీవితంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో 666 6 ముద్ర అని ఉంటుందన్నమాట. సో ఇక 666 ముద్ర వేసుకుంటేనే మీకు రేషన్ కార్డు కానీ, లేకపోతే రేషన్ కానీ, లేకపోతే ఏమైనా నెససరీ గూడ్స్ మీకు కావాలంటే వస్తుంది. కానీ ఈ కాలంలో కూడా మనకి ఆ 6 ముద్ర ముందు మనకి ఈ చిప్ అనేది వస్తుంది. సో ఎలాన్ మస్క్ ఒక గొప్ప వ్యాపారి, అదేవిధంగా ఒక గొప్ప తను స్పేస్ ఎక్స్ యొక్క CEO అండ్ ఫౌండర్. సో తను ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క చిప్ అనేది కనిపెడుతున్నాడు. సో ఈ చిప్ అనేది బ్రెయిన్లో పెట్టినప్పుడు ఎవరైతే ఎక్కువగా PWD క్యాండిడేట్స్ ఉంటారో సో వారు ఆ యొక్క బ్రెయిన్ ఉపయోగించడం కానీ, లేకపోతే ఆ బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ చిప్ అనేది పెట్టినప్పుడు వారి బ్రెయిన్ అనేది రియాక్టివేట్ అవుతుంది.
సో ఈ యొక్క చిప్ ఏం చెప్తే అదే చేస్తారు. సో అదేవిధంగా ఈ యొక్క బీస్ట్ ముద్ర చెప్పాను కదండి, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించలేదో వారందరూ ఖచ్చితంగా ఈ యొక్క లోకంలో విడిచిపెడతారనమాట. సో 7 ఏళ్ల శ్రమకాలంలో వాళ్ళు ఖచ్చితంగా ఈ మృగాలను చేయాల్సి వస్తారు. సో క్రీస్తు విరోధం ఒకటి, అదేవిధంగా అబద్ధ ప్రవక్తని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఇటువంటి చిప్స్ అనేది 6 ముద్ర అనేది మీ యొక్క ఫోర్ హెడ్ మీద కానీ హ్యాండ్ మీద కానీ రాసుకోమంటారు. సో ఈ యొక్క చిప్ టెక్నాలజీ కూడా దానికే నిదర్శనం. సో ఈ విధంగా మానవులు అనేది ఆ యొక్క దిశానిర్దేశం అనేది చేసుకోవాలి. యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించి పరలోకానికి వెళ్తారా, లేకపోతే ఈ యొక్క ఆధునిక కాలంలో ఇబ్బంది పడుతూ ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తుని విశ్వసించకుండా ఆ యొక్క మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ నరకానికి పోతారండి. సో ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ డిక్రీస్ ట్రూత్ ఫ్రమ్ లైఫ్. ఏదైతే యేసుక్రీస్తు జ్ఞానము మీకు రావాలనుకుంటున్నారో, ఏదైతే గాడ్స్ వర్డ్, గాడ్స్ స్పిరిట్ అండ్ ఆల్సో గాడ్లీ ఫ్రెండ్స్ అంటే మీ స్నేహితులు యేసుక్రీస్తుని విశ్వసించి ఉండాలి. సో వారందరూ కలిసికట్టుగా ఉండి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు డు నాట్ రష్ ఫర్ ఏ క్విక్ ఆన్సర్స్. చూడండి, ఏలో అడిగామనుకోండి టవక్మని ఆన్సర్ ఇస్తారు, కానీ మనం ప్రతి విషయంలో అలా ఉండకూడదు. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఉండి యేసుక్రీస్తు యొక్క సమాధానం కొరకు ఎదురు చూడాలి. వీ షుడ్ వెయిట్ ఫర్ ద గాడ్స్ ప్రేయర్ఫుల్నెస్, వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ ఆన్సర్స్. ఆయన సమాధానం మనకి ఖచ్చితంగా ఇస్తాడు. మీకు డిలే చేయొచ్చేమో కానీ డినైల్ చేయడు. యేసుక్రీస్తు ఎప్పుడు హీ నెవర్ డినై యువర్ బ్లెస్సింగ్స్, యువర్ సొల్యూషన్స్ ఫర్ యువర్ లైఫ్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆస్క్ గాడ్ టు హెల్ప్ ఫ్రమ్ ద ట్రూత్. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు యేసుక్రీస్తుని అడగాలి. పేషెంట్లీ వెయిట్ ఆన్ గాడ్ ఫర్ ఆన్సర్స్. ఏదన్నా సమాధానం కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనను అడగండి. సో బీ సెన్సిటివ్ టు ద వాయిస్, అంటే మనము క్రీస్తు డైరెక్షన్ అనేది మనం జరగాలి. కీప్ లుకింగ్ అప్. మీరు ఎప్పుడు ప్రభువుని విశ్వసించే విధంగా. ఆర్ యు యాంటిసిపేటింగ్ ద వండర్ఫుల్ అపీరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? అంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరందరూ ఎత్తబడే సమూహంలో ఉన్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీ సంఘం అనగా మీ సంఘం సిద్ధపాటు కలిగి ఉన్నదా అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ దినాన మనము దేవుని విశ్వసించడం ద్వారా ఆయనని మన పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించేలాగా మనం ప్రార్థించాలి. అవును కదండి. చాలామంది ఈ దినాల్లో ఎంతో విచారంతో మా జీవితాలను ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని వారు ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అనుగ్రహించి ఉన్నామో, ఆయనకి అంకితం చేసి ఉన్నామో, ఆయన కాడు మోస్తున్నామో, అప్పుడు మనకి ఏ కృత్రిమ మేధస్సు కూడా దగ్గరికి రాదండి. ఎందుకంటే మన దేవుడు సజీవమైన గల గొప్ప దేవుడు. సో ఈ దినాన మీరు ఆకాశం చూడండి. ఆ యొక్క జీవితంలో ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో ప్రతిదీ మీరు విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క సమాధానం కొరకు మీరు వేచి చూడండి. సో పైకి చూస్తూ దేవుని నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, నాట్ ఫెయిత్ఫుల్ టు ద మొబైల్ ఫోన్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ థింగ్స్ దట్ యు బిలీవ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రూ కదండి. చూడండి, ఈ దినాల్లో నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా యొక్క సిస్టర్ ఏం చేశారంటే సమ్ అడ్వైస్ ఏఐ నుంచి అడిగారనమాట.
సో అది ఏది చెప్పినా ఎస్ అని చెప్పేస్తాను, నువ్వు కరెక్ట్, యు ఆర్ గాడ్ అన్నట్టు ఆవిడేమో ఆనందపడిపోతుంది అనమాట. బాబోయ్ నేను చెప్పిందంతా కరెక్ట్ ఏమో అని ఆవిడ ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే ఏఐ చెప్పింది కదా అని. బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ ట్రూ. వెన్ వీ వెంట్ టు ద స్పెషలిస్ట్, అంటే ఎవరైతే ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగి ఉన్నామో డాక్టర్ని, అప్పుడు ఇదంతా తప్పమ్మా, ఈ ట్యాబ్లెట్స్ కాదు, వేరే ఆ రకం యొక్క ట్యాబ్లెట్స్. సో ఏంటంటే మనం ప్రతిదీ ఏఐ మీద డిపెండ్ అయిపోకూడదండి, ప్రతిదీ మనము ఏఐ మెయిన్ పెట్టుకోకూడదు. వీ షుడ్ కీప్ అవర్ టార్గెట్ ప్రేయర్స్ అండ్ బైబిల్ రీడింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని యందు విశ్వసించి ముందుకు సాగులాగున దేవుడు మీకు మరింత విశ్వాసము, బలము, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రాజపుస్తకం నుంచి శక్తి చేత కాదనను, బలముతోనిది కాదని